గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు వలస కూలీ పాఠంలోని కవి పరిచయం, ప్రశ్న జవాబులు, పదజాలం తెలుసుకుందాం. కవి పరిచయం. డాక్టర్ ముకురాల రామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించాడు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పదాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశాడు. మేఘదూత, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు, హృదయ శైలి, రాక్షస జాతర, తెలుగు సాహిత్య నిఘంటువు మొదలైన రచనలు చేశాడు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధనకు డాక్టరేట్ పొందాడు. సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ఈయన కాలం 1929-2003. వ్యక్తీకరణ, సృజనాత్మకతలో మొదటి ప్రశ్న చూడండి. ముకురాల రామారెడ్డి పాట విన్నారు కదా, దీని ఆధారంగా పాలమూరు కూలీ జీవితం ఎట్లా ఉండేదో ఊహించి రాయండి. జవాబు: పాలమూరులో కూలీలకు పని దొరికేది కాదు. కనీసం వారికి తిండి ఉండేది కాదు. త్రాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం చేసేందుకు సాగునీటి సౌకర్యం లేదు. వర్షాలు లేవు. దానితో కూలీలు తిండి లేక పస్తులు పడుకోవలసి వచ్చేది. వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. వారికి జబ్బు చేస్తే మందులు వేసుకోవడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు. అందుకే వారు కూలీ దొరికే ప్రాంతాలకు వలసలు పోయేవారు. రెండవ ప్రశ్న. ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. అలాంటి గ్రామాల నుండి ప్రజలు ఎందుకు వలసలు పోతున్నారు? జవాబు: గ్రామాల్లో పూర్వము పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవారు. పెద్ద పెద్ద వ్యవసాయ చెరువులు, ఆ చెరువుల నుండి పొలాలకు సాగునీరు లభించేది. దానితో గ్రామాల్లో పని కావాలననే రైతు కూలీలందరికీ పని దొరికేది. ఇప్పుడు పెద్ద భూస్వాములు లేరు. పిల్లలకు భూములు పంచడంతో అవి చిన్న చిన్న భూ కమతాలుగా మారాయి. ఆ చిన్న రైతులు వ్యవసాయ కూలీలకు 365 రోజులు ఉపాధిని చూపించలేరు. చిన్న రైతులకే సంవత్సరం పొడుగునా పని ఉండదు. యంత్రాలు అమల్లోకి వచ్చాయి. దానితో కూలీల అవసరం తగ్గింది. గ్రామాల్లో కూలీల పిల్లలకు విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు అంతగా లేవు. గ్రామాల్లో ఉన్న యువకులు తమ జీవన వృత్తిని సంపాదించుకోగల పరిస్థితులు గ్రామాల్లో నేడు లేవు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో వారికి కావలసిన సదుపాయాలు లభించడం లేదు. వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం ఉండడం లేదు. అందువల్ల పిల్లలకు ఉద్యోగ సంపాదనకు తగిన చదువులు చెప్పించడానికి, తమ పిల్లలు మంచి ఉద్యోగాలు పొందడానికి, తాము సుఖంగా జీవితాలు గడపడానికి ప్రజలు గ్రామాలు విడిచి నగరాలకు వలసలు పోతున్నారు. గ్రామాల్లో 24 గంటలు విద్యుత్ శక్తి సౌకర్యం ఉండడం లేదు. గ్రామాల్లోని వృత్తి పనివారులకు నగరాల్లో చక్కని జీవన భృతి లభిస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు నగరాల్లో 365 రోజులు పని దొరుకుతుంది. పై కారణాల వల్లనే నేడు గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలసలు పోతున్నారు. మూడవ ప్రశ్న. ఎన్నడొస్తావు లేబరీ, పాలమూరి, జాలరీ అని అనడంలో కవి ఉద్దేశాన్ని రాయండి. లేబరీ అంటే పని చేసుకుని జీవించే కూలివాడు అని అర్థం. ఈ పాటలో కూలీ, జాలరివాడు అంటే చేపలు పట్టుకుని వాటిని అమ్ముకొని జీవించేవాడు. పాలమూరు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఎండిపోయాయి. దానితో ఈ జాలరికి చేపలు పట్టుకునే పని లేకుండా పోయింది. కోస్తా ప్రాంతంలో సముద్రం ఉంటుంది. అక్కడి జాలర్లు పడవలపై సముద్రంలోకి నైలాన్ వలలతో చేపల వేటకు వెళ్తారు. అందుకే ఈ పాలమూరి జాలరి ఇక్కడ తనకు పని లేక కోస్తా బెస్తల పడవల్లో లేబరీగా మారాడు. అందుకే కవి జాలరిని ఎప్పుడొస్తావు లేబరీ అని రాశాడు. నాలుగవ ప్రశ్న. గ్రామాల్లోనే ప్రజలకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుంది? జవాబు: గ్రామాల్లోని పంట చేలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తే గ్రామాల్లోని బీడు భూములన్నీ చక్కని పంట పొలాలుగా మారుతాయి. అప్పుడు గ్రామాల్లో ప్రజలందరికీ చేసుకోవడానికి పని దొరుకుతుంది. గ్రామాల్లోని పూర్వం చెరువులన్నింటినీ పునరుద్ధరించాలి. పంటలు బాగా పండితే ప్రజలు మంచి గృహాలు నిర్మించుకుంటారు. అప్పుడు వృత్తి పనివారులకు అందరికీ మంచి ఉపాధి దొరుకుతుంది. గ్రామాల్లో విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు కల్పిస్తే గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయి. అప్పుడు ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. గ్రామాల్లో వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమలు ప్రారంభించాలి. ముఖ్యంగా పాడి పరిశ్రమను గ్రామాల్లో ప్రోత్సహించాలి. కోళ్లు, మేకలు, గొర్రెలు వంటి వాటిని పెంచాలి. సేంద్రియ ఎరువులను తయారు చేసే యూనిట్లు ప్రారంభించాలి. గ్రామాలను స్వయం పోషకంగా తయారు చేయాలి. యువకులకు గ్రామాల్లో లఘు పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి చూపించాలి. గ్రామాల్లో ఉపాధి పుష్కలంగా లభించేటట్లు ప్రభుత్వం కృషి చేయాలి. పెద్ద ప్రశ్నలు ఈ విధంగా అడగొచ్చు. చూడండి. వలస కూలీ గురించి కవి ఆవేదనను మీ సొంత మాటల్లో రాయండి, లేదా వలస కూలీ గేయ సారాంశాన్ని రాయండి అంటే ఈ జవాబు రాయాలి. జవాబు: ఓ పాలమూరి జాలరి, కూలి ఎక్కువ ఇస్తారని కోస్తా దేశం వెళ్ళావా? ఎప్పుడు తిరిగి వస్తావు? గోకులాష్టం వెళ్ళిపోయింది. పశువుల డొక్కలు ఎండిపోయాయి. వాగులలో, వంకలలో వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు, బీటలు తీశాయి.
అయినా చినుకుపడే ఆశ లేదని కోస్త దేశం వెళ్ళావా? ఎప్పుడు తిరిగి వస్తావు? వాన పడదు, సరళా కోయిలా సాగరాలు నిండనే నిండవు, చౌట మడుగులు ఎండిపోయాయి, పైరులు వరుగులయ్యాయి, పల్లెల్లో బతకడం ఎలాగా అని కూలి బాగా ఇస్తారని కోస్తాకు వలసపోయావా? ఓ జాలరి, నావా గాలం గుడిసెలో పడేసి నైలాను వల తీసుకుని మన్నెంకొండ దేవుడు వెంకటేశ్వరుడికి మొక్కుతూ కోస్తాకు వెళ్ళావా? తిరిగి ఎప్పుడు వస్తావు? మెరిగే బొచ్చె చేపలకు అలవాటు పడి చందమామల పరక పిల్లల చారు మరిచిపోయావా? కోస్త బెస్తల పడవల్లో కూలీగా పనిచేసే కర్మ నీకు కృష్ణా ఎగువ ఆనకట్ట కట్టకపోవడం వల్లనే కదా. నీవు తిరిగి ఇంటికి వస్తానన్న గడువు దాటి వారాలయ్యింది. కార్తీక పౌర్ణమి వెళ్ళింది. ఇక్కడ నుండి వెళ్ళిన జనం అంతా చచ్చే కాలం వచ్చిందన్నట్లు జలపిడుగు భద్రాచలం మెట్లు తాకిందట. ఎక్కడున్నావు? ఎప్పుడొస్తావు? ఇంకొక ప్రశ్న చూడండి. వలస కూలీల బతుకుల్లో వెలుగులు నింపడానికి ఎట్లాంటి చర్యలు అవసరమో వివరించండి. జవాబు: వలస కూలీలు సామాన్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు వస్తూ ఉంటారు. వలస కూలీలకు గ్రామాల్లో ఉన్న రేషన్ కార్డులు, పింఛన్లు వంటి సదుపాయాలన్నీ వలసకు వారు వచ్చిన నగర ప్రాంతాల్లో కూడా కల్పించాలి. వలస కూలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికి ఇల్లు కట్టించి ఉచితంగా ఇవ్వాలి. వలస కూలీలందరికీ నగరాల్లో పట్టణ ఉపాధి పథకాల ద్వారా పనులు చూపించాలి. అధికారులు వలస కూలీలకు రేషన్ కార్డులు ఇచ్చి వారికి చౌకగా బియ్యం, పంచదార వంటి వస్తువులు ఇప్పించాలి. వలస కూలీల పిల్లలకు విద్యా, వైద్య సదుపాయాలు కల్పించాలి. నగరాల్లో వలస కూలీలు ప్రయాణం చేయడానికి సిటీ బస్సుల్లో కన్సెషన్ టికెట్లు ఇవ్వాలి. ప్రభుత్వం చేయించే పనులలో వలస కూలీలకు పనిలో ప్రాధాన్యం ఇవ్వాలి. వలస కూలీల కాలనీల్లో రోడ్లు, మంచినీటి కుళాయిలు వగైరా సదుపాయాలు కల్పించాలి. వలస కూలీలు తమ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి కనీసం ఏడాదిలో 2 సార్లు ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. వలస కూలీల కష్ట సుఖాలను మున్సిపల్ కౌన్సిలర్స్ తెలుసుకొని ప్రభుత్వాధికారులకు తెలియజేయాలి. వలస కూలీలు నగరాల్లో స్వేచ్ఛగా జీవించేందుకు కావలసిన ఏర్పాట్లు ప్రభుత్వం కలుగజేయాలి. పదజాలంలో మొదట సొంత వాక్యాలు చూడండి. పుస్తకాల నిండా మస్తుగా బొమ్మలు ఉన్నవి. మస్తుగా అంటే అధికంగా. వాక్యాన్ని ఎలా రాయాలంటే ప్రభుత్వం దగ్గర మస్తుగా డబ్బు ఉంది. రెండవది, పరీక్ష రుసుము చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది. గడువు అంటే కాల వ్యవధి. వాక్య ప్రయోగం: ఈ నెల 10వ తారీఖు వరకు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే గడువు ఉంది. మూడవది, పల్లెదారి పంట పైరులతో అందంగా ఉన్నది. పైరు అంటే సస్యము, పంటలు. వాక్య ప్రయోగం: ఈ సంవత్సరం మా చేలలో పైరులన్నీ పురుగు పట్టి పాడయ్యాయి. పదాలు, వాక్యాలు వివరించి రాయడం. గొడ్ల డొక్కలు గుంజిన అంటే గొడ్లు అంటే పశువులు, డొక్కలంటే వాటి పొట్టలు, గుంజడం అంటే లాగడం. పశువులకు కడుపు నిండా తిండి లేకపోతే వాటి డొక్కలు ఎండి లోపలికి దిగిపోతాయి. మొత్తంపై పశువుల శరీరాలు ఎండి లోపలికి దిగిపోవడాన్ని గొడ్ల డొక్కలు గుంజడం అంటారు. రెండవది, చెర్లు కుంటలు పర్రెబడినని. వివరణ: చెర్లు అంటే చెరువులు, కుంటలు అంటే నీటి గుంటలు. వర్షాలు లేనందున చెరువులు, గుంటలు ఎండిపోయాయి. చెరువులు, గుంటలలోని నేల పర్రెలు పడింది అంటే నెర్రలు తీసింది అనగా బీటలు పడిందని భావం. పైరులన్నీ వరుగులయ్యే. వివరణ: పైరులు పచ్చగా ఉంటాయి. వరుగులు అంటే పచ్చి కూరగాయలు ఎండబెట్టిన ముక్కలు. పచ్చి కాయగూరలు ఎండబెడితే బాగా ఎండి అవి వరుగులు అవుతాయి. పైరులు నీరు లేక పచ్చదనం పోయి అవి వరుగులుగా మారిపోయాయని భావం. జలపిడుగు. వివరణ: పిడుగు ఆకాశం మీద నుండి వర్షం వచ్చేటప్పుడు నేలపై పడుతుంది. పిడుగు పడ్డట్టయితే ఆ పడ్డ వస్తువు లేక మనిషి మాడిపోతాడు, మరణిస్తాడు. ఇది జలపిడుగు. పిడుగుపాటులా జలము పొంగి పొర్లిందన్నమాట. వరదలు వస్తే ఆ నీరు ప్రజలపై పిడుగులా వచ్చి పడుతుంది. కాబట్టి జలపిడుగు అంటే పిడుగు వలె వచ్చి పడిన వరద ఉధృతి అని భావం. తుఫాను వస్తే సముద్రం పొంగి పిడుగులా సముద్రం నీరు మీద పడుతుంది. కాబట్టి తుఫాను, వరద, నదుల వరద వంటివి జలపిడుగులు అని భావం. ప్రకృతి వికృతులు. మానవుడు ఆశాజీవి. అతని ప్రయత్నాన్ని బట్టి ఆశలు నెరవేరుతాయి. ఆశ, ఆశ. సింహాలు కొండ గుహల్లో ఉన్నాయి. జడివానకు కుహరాలలోని సింగాలు గుండెలు పగిలాయి. సింహాలు, సింగాలు. ఈ విధంగా మనం వలస కూలీ పాఠంలోని కవి పరిచయం, ప్రశ్న జవాబులు, పదజాలం తెలుసుకున్నాము. తర్వాతి వీడియోలలో తర్వాతి పాఠాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.